బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఈ సినిమా తర్వాత అతని రేంజ్ కూడా మారింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ఏ చిత్రమైనా పాన్ ఇండియా లెవెల్లోనే రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. సినిమాలు రిలీజ్ అవ్వడం వేరు, హిట్స్ అందుకోవడం వేరు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ రాధేశ్యామ్, సాహో, ఆదిపురుష్, సలార్ లాంటి సినిమాల్లో నటించారు. ఈ సినిమాలు కలెక్షన్స్ రాబట్టాయేమో కానీ హిట్స్ మాత్రం అందుకోలేకపోయాయి. ఎప్పటి నుంచో ప్రభాస్ బాహుబలి లాంటి హిట్ను అందుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కల్కితో ఆ హిట్ను అందుకున్నారు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్తో ముందుకెళ్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ 30 నిమిషాలు థియేటర్లో ఏ ప్రేక్షకుడు చూపు కూడా తిప్పలేదు అంటే అతిశయోక్తి కాదు. కురుక్షేత్ర యుద్ధంలో ఒక పక్క అర్జునుడు, ఇంకో పక్క అశ్వత్థామ. అర్జునుడికి రథసారథిగా కృష్ణుడు, ఇక అశ్వత్థామపై చివరి బాణం గురిపెట్టే సమయానికి ఆయనకు తోడుగా నేనున్నా అంటూ వచ్చే కర్ణుడు ఎంట్రీ అబ్బబ్బా, చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఇక కర్ణుడు గురించి, అతని పరాక్రమం గురించి, అతని బలం గురించి అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించే విధానం అద్భుతం. అయితే అందరి ముఖాలు చూపించారు కానీ శ్రీకృష్ణుడి ముఖాన్ని మాత్రం మేకర్స్ దాచేశారు. కేవలం బాడీ మాత్రమే కనిపిస్తూ ఉండటంతో ఆ పాత్రలో నటించింది హీరో నాని అని అందరూ అనుకున్నారు. అయితే శ్రీకృష్ణుడి పాత్రలో నటించింది మన తెలుగు హీరో కాదు, తమిళ నటుడు కేకే. అతని పూర్తి పేరు కృష్ణకుమార్. సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా గుర్తుంది కదా, అందులో సూర్య ఫ్రెండ్ కెప్టెన్ చీ అనే పాత్రలో నటించారు. ఈ సినిమా అతనికి మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. ఇక మధ్యలో పలు సినిమాలు చేస్తూ మెప్పించిన కృష్ణకుమార్ కల్కిలో శ్రీకృష్ణుడిగా కనిపించాడు. ఆ బాడీ లాంగ్వేజ్తోనే అందరి మనసులను ఆకట్టుకున్నాడు. కల్కిలో శ్రీకృష్ణుడి పాత్రలో నటించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, అది గర్వంగా ఫీల్ అవుతున్నట్లుగా కేకే చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కేకే ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. మరి నెక్స్ట్ పార్ట్లో కేకే ఫేస్ రివీల్ చేస్తారో లేక వేరే హీరోని పెడతారో చూడాలి మరి.